ఆఖరికి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుంటాం, బ్యాగు తీసుకుంటాం అంటే కూడా మెడలు పట్టి నూకి అవతల వారేసి తీసుకోలేకున్న అవకాశం లేకుండా చేసి వాళ్ళని నిలగొట్టుడు ఇందిరమ్మ రాజ్యమా? గరీబులకు వ్యతిరేకంగా ఉండుడే ఇందిరమ్మ రాజ్యమా? ఈ మాట మనం చర్చలో పెట్టాలి. మీరిగిన పొరపాటున కాంగ్రెస్ ఓటేస్తే మీ ఇల్లు మీరు గూలగొట్టమని లైసెన్స్ ఇచ్చినట్టే అవుతుంది. మరి మీ ఇష్టం. హైడ్రా వస్తుంది, బుల్డోజర్ వస్తుంది, మీ ఇల్లు గూలగొడుతుంది. ఆ తర్వాత మీరు ఎడవద్దు, మమ్మల్ని అడగద్దు అనే మాట బరాబర్ చెప్పాలి. తప్పకుండా యాద్ చేయాలి ఈ మాట. అట్లాగే ఇంకొక మాట కూడా కంపల్సరీ చెప్పాలి. మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు 3 సార్లు మీ శాసనసభ్యుడిగా మీ సేవలోనే ఆయన మరణించిండు. మరి అట్లాంటి మాగంటి గోపీనాథ్ గారికి నిజమైన నివాళి అంటే ఖచ్చితంగా మళ్ళీ మనం జూబ్లీహిల్స్ గెలిచి నివాళి అర్పించినట్టయితేనే బాగుంటుంది. కంపల్సరీ ఆయనను యాద్ చేసుకొని తప్పకుండా కూడా మనం మరి మళ్ళొక్కసారి ఆయన యాదిలో మనం గెలిపించుకోవాలనే మాట కూడా మనం చెప్పాలి. అట్లాగే మీ అందరు నేను కోరుతా ఉన్నా, ఉంటాయి ఇల్లు అన్నాక పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇంట్లో రాత్రికి ఏం తిందాం, ఏం కూర వండుకుందాం అంటేనే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. కొడుకోడు చెప్తుంది, బిడ్డోడు చెప్తుంది, తండ్రి ఒకటి చెప్తాడు, తల్లి ఒకటి చెప్తుంది. కానీ ఆఖరికి అనుకొని ఏదో ఒక మాట మీదకి వచ్చి నిలబడతాం. ఇప్పుడు వెంగళరావు గారి డివిజన్లో కూడా మన పార్టీలో కూడా ఉంటాయి పంచాయతీలు. లేవని నేను అంటలేదు, ఉన్నాయి. నాకు ఎరికే. ఇక్కడ చెప్తే బాగుండదు ఇక మైక్లా. ఉన్నాయా లేవా? సిగ్గుపడకూరు, చెప్పురు, పర్వాలేదు, ఉన్నాయి కదా. ఒక 4 ఉండే ఇంట్లోనే సమస్యలు ఉంటాయి. నేను దేదీప్య గారిని కోరుతున్నా, మా సుధీర్ అన్నని కోరుతున్నా, మా విష్ణు అన్నని కోరుతున్నా, మా భాస్కర్ అన్నని కోరుతున్నా, సోహెల్ బైని, ఇంకా మిగతా దినేష్ను అందరినీ కోరుతాను. ఇల్లు అన్నాక, ఒక కుటుంబం అన్నాక పంచాయతీలు లేని కుటుంబం ఎక్కడ ఉండదు. ప్రతి ఇంట్లో పంచాయతీలు ఉంటాయి, ప్రతి దగ్గర ప్రతి కుటుంబంలో పంచాయతీలు ఉంటాయి. కానీ ఇది కాదు, బజార్లో పడి కొట్లాడుకునుడు, బజార్లో పడి గుద్దుకునుడు, బజార్లో పడి మాట అనుకునుడు. అట్లాగే మనోళ్ళు మనం ఒక అరలో కూర్చొని మాట్లాడుకోక ఇట్లాంటి పరీక్ష సమయం వచ్చినప్పుడు మనం బయటపడి మాట్లాడుకుంటూ మంచిది కాదు. ఈ టైంలో అందరం కలిసిమెలిసి పనిచేయాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు ఇంట్లో 100 అనుకుంటాం మనం, కానీ పక్కింటితో పంచాయతీ పడ్డది అనుకో, అందరం ఒకటైతామా కాదా? ఇది కూడా కదే. ఇలా పక్కింటోడు ఓ దిక్కేమో బీజేపీ వాడు, ఇంకో దిక్కేమో కాంగ్రెస్ వాడు. వాళ్ళిద్దరు మన ఇల్లు కబలించాలని చూస్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ మన ఇల్లు కబలించాలని చూస్తుంటే కలెక్టివ్గా ఒక్కటిగా కొట్లాడదామా వద్దా? కొట్లాడదామా? ఎందుకో జోష్ వెనకకెళ్ళి వస్తలేదు. కొట్లాడు వద్దా? మరి పోయినసారి నిజంగా జోష్ ఉంటే పోయినసారి మీరు 2000 ఓట్ల మెజారిటీ ఇచ్చారు గోపన్న. మరి ఈసారి దానికి డబల్ ఇస్తేనే నిజంగానే మీరు తనలాడినట్టు, ఏమైనా చేసినట్టు, నిజంగానే ఏమైనా వర్కౌట్ అయినట్టు లెక్క. అంతేనా? దయచేసి నేను కోరుతున్నా, ఇట్లా బూత్ కమిటీలు ఏవైతే వేసినామో బూత్ల వారీగా మీటింగ్లు పెట్టుకొని ఏం చేయాలో మీరు 10 మంది పంచుకోండి. 1000 ఓట్లు 10 మంది పంచుకుంటే ఒక్కొక్కరికి 100 ఓట్లు వస్తాయి. ఆ ఒక్కొక్కరు ఏం చేయాలంటే మీకు వచ్చే 20 ఇండ్లో 25 ఇండ్లో గంట వరకే మీ బాధ్యత. ఆ 25 ఇండ్లు తిరిగి వచ్చే నెల 2 నెలలు కొద్దిగా కష్టపడి, మీ లోకల్ ఏరియానే కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది కూడా కాదు, రోజుకు 1-2 గంటలు టైం ఇస్తే ఆ 20-25 ఇండ్లు మీరిగిన చక్కగా మీకు ఏం కావాలి, ఏమున్నది, మీ సమస్యలు ఏంటి, కాలనీ సమస్యలు ఏంటి, వ్యక్తిగతంగా ఏంటి, ఇవన్నీ అడిగి మీరు కనుక కరెక్ట్గా వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మన గెలుపును కాంగ్రెస్ వాడు ఆపలేడు, బీజేపీ వాడు ఆపలేడు. కానీ ఇది జరగాలంటే జర మనం జల్దీ వండుకోవాలి, జల్దీ లేవాలి, जरा पाम्पलेट इस्ते इसरेयद्दु इंटिंटिकी పోవాలి కూర్చోవాలి थोड़ा तफसील में बात करना समझाना तो कहीं भी अगर कुछ अनबन है అంటే ఇంట్లో మనకు పంచాయతీలు ఉన్నాయనుకో ఒకటే డివిజన్ లో ఒకటే బస్తీలో కూడా లీడర్లు ఉంటారు ఒకళ్ళకొళ్ళకి వడది కొద్దిగా జాగృతగా ఎత్మినాన్గా అందరం కూర్చొని మాట్లాడుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది నా ప్రార్థన మీతోని మళ్ళా కలుసుకుందాం నేను కూడా ఎక్కడ పోతలేను నాకు కూడా జూబ్లీహిల్స్ తప్ప వేరే పనేం లేదు తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా నేను కూడా వస్తా మీ దగ్గరికి ప్రతి గల్లీ తిప్పుండ్రి ప్రతి బస్తీ తిప్పుండ్రి ప్రతి కాలనీ తిప్పుండ్రి వస్తా కానీ ఎక్కడెక్కడ పంచాయతీలు ఉన్నాయో ఫస్ట్ మీరు అవి లిప్టాయించుకోండి మీరు పంచాయతీలు మీరు సెటిల్ చేసుకోకుండా పంచాయతీ పెద్దగా నన్ను పెడితే నాతోని కాదు మీరే పెద్ద మనిషిగా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు భాస్కర్ రావు గారు ఉన్నారు విష్ణుభాయ్ ఉన్నాడు వాళ్ళని కూర్చోబెట్టుకోండి మీరు వాళ్ళ ముంగటనే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోండి అంత తప్ప ఇంకో పని చేయొద్దు ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా శిక్ష వేయాలి మనము 6 గ్యారెంటీలను మోసం చేసినందుకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా ఇవాళ 13 లక్షల మంది విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నందుకు అట్లాగే ఈ 22 నెలల్లో హైదరాబాద్ను అధఃపాతాళానికి తీసుకుపోయినందుకు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత హైదరాబాద్ ప్రజల తరపున మరొక ఝలక్ ఇయ్యాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది తప్పకుండా ఆ దిశగా మనం నడుద్దామని మీరందరినీ కోరుతూ మరి ఎవరన్నా మీరు మళ్ళీ కలిసేది ఉంటే ఫోటోలు దిగేది ఉంటే ఒక పద్ధతి కమన ఇట్లా రండి ఇట్లా పోదాం భోజనం కూడా ఉన్నది అందరు భోజనం చేసి పోవాలి మీరు ఆగం చేయకూరి 1-2 జాయినింగ్లు కూడా ఉన్నాయి ఆ జాయినింగ్లు చేసుకున్నాక సుధీర్ అన్న చెప్తాడు లాస్ట్కి ఒకసారి గట్టిగా అన్ని పిడికిలు లేవాలి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం
కేసీఆర్ గారి నాయకత్వం